అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అధిక మాసం, పురుషోత్తమ మాసం. అసలు అధిక మాసం అంటే ఏమిటి? ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సౌరమానం, చంద్రమానం ప్రకారం బ్యాలెన్స్ చేయడానికి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ అధిక మాసంలో పుణ్య కార్యక్రమాలు, వివాహాలు, శంకుస్థాపనలు ఏమీ చేయకూడదు. ఈ మాసాన్ని మలిమాసం అంటారు. అందుకు ఈ మాసానికి అధిదేవత కూడా ఎవరు ఉండరు. అందుకు ఈ మాసం బాధపడుతుంటే స్వయంగా శ్రీమన్నారాయణ వచ్చి అధిదేవతగా ఉంటారు. అందుకనే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసంలో శ్రీమన్నారాయణ పూజిస్తే చాలా మంచిది. ఈ మాసంలో తులసిని కానీ, గోవుని, శ్రీమన్నారాయణని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చేయవలసింది తులసి దళంతో స్వామికి గంధం సమర్పించడం. తులసి నిద్రిస్తుంది కదండి. నిద్రించాక ఆ తులసి పుల్లల్ని దాచి దూది చుట్టి ఆవునేదితో దీపం సమర్పించడం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ అధిక మాసంలో 33 దీపాలను సమర్పించడం, ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం. ఈ నెలలో భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంటుంది. ఆ అధ్యాయం చదవడం కూడా చాలా మంచిది. ఈసారి వీడియోని 2 పార్ట్స్ కింద తీస్తున్నాయి. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో 33 దీపాలు, 33 ముగ్గులు గురించి వివరిస్తాను. ఈ అధిక మాసంలో ముఖ్యంగా తులసి సేవ, గోసేవ చాలా ప్రాముఖ్యం. ఈ అధిక మాసంలో ఒకసారి చేస్తే 365 రోజులు చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ కలియుగంలో నామస్మరణకి చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈ నెలలో స్తోత్రపారాయణం చదవవలసిన శ్లోకం 33 రోజులు కూడా ఈ శ్లోకం చదివితే చాలా మంచిది. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపిరూపిణం గోకులోద్భావ ఈశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపిరూపిణిం గోకులాద్భావ ఈశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపిరూపిణిం గోకులోద్భావ ఈశానం గోవిందం గోపికాప్రియం. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ శ్లోకాన్ని 3 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 33 సార్లు కానీ చదివితే చాలా మంచిది. ఈ అధిక మాసంలో తులసికి పూజ చేయడం కూడా చాలా మంచిది. మనకి భూమాత, గోమాత ఎలాగో తులసి మాత కూడా అంతే. తులసి ఓన్లీ హెర్బల్ ప్లాంటే కాదు, తులసికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని తులసికి సమర్పించుకుంటే చాలా మంచిది. ఈ నెలలో తామర పూలు కానీ, కలువ పూలు కొని సమర్పిస్తే స్వామికి, శ్రీమన్నారాయణకి సమర్పించడం, పూజ చేయడం చాలా మంచిది. ఎవరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. తులసి పూజ అంటే తులసి దళాలను కోసేటప్పుడు అమ్మ శ్రీ తులసి దళాన్ని కోస్తున్నాను, శ్రీమన్నారాయణకి సమర్పిస్తానని అమ్మని అనుమతి తీసుకుని శ్లోకం చెప్పుకుని తులసి దళం కొయ్యాలి. తులసస్యామృత జన్మతే సదత్వం కేశవా ప్రియే కేశవాద్వేచినోమిత్వం వరదే భవశోభినే. శ్రీకృష్ణునికి చాలా ప్రియమైన తులసి. కోసే ముందు ఇది చదవాలి. కోసిన తర్వాత చైనోద్భావ దుఃఖయ దేవీ తే హృదవర్తతే క్షమస్వం జగన్మాత తులసిత్వం నమామ్యహం. అలా కోసిన తర్వాత చదవాలి. తల్లి, కోసిన వల్ల నిన్ను గాయపరిచి ఉంటే నన్ను క్షమించు అని క్షమాపణ చదువుకోవాలి. పార్ట్ 2లో 33 దీపాలు గురించి, శ్లోకం గురించి, 33 ముగ్గులు గురించి, అధిదేవత గురించి వివరిస్తారు.